ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము చేత దేవ ప్రతిదినము మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మనము చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు ఆదామును తీసుకొని వెళ్లి ఏదైనా వనంలో ఉంచి ఇదంతా నీకు లోబడుతుంది అని సెలవిచ్చి ఆయనకు ఒక మాట చెప్పటం చూడగలం. అదేమిటంటే, ఇక్కడున్న అన్ని ఫలములు నీవు తినవచ్చు, కానీ ఆ ఒక్క చెట్టులో ఉన్న ఫలము నీవు తినరాదు. ఆ ఫలమును తిన్న దినమున నీవు తప్పక మరణింతువు అని ఆదాముతో చెప్పటం చూడగలం. ఒక వ్యక్తికి ప్రభు స్వేచ్ఛని ఇచ్చే కార్యమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఒక వ్యక్తి మరలా పాపం చేస్తుంటే ప్రభు చూస్తూ ఊరుకున్నాడు? ఎందుకు అతన్ని శిక్షించలేదు? అతడు ఎంత కిరాతకుడుగా ఉన్నాడు, ఎంత నిరంకుశుడుగా ఉన్నాడు, అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రభు క్షమిస్తున్నాడు, లేకపోతే ప్రభు చూస్తూ ఊరుకున్నాడు అన్న తలంపు అనేక సార్లు మన యొక్క హృదయంలో రావచ్చు. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొన్నిసార్లు నీ స్నేహితులు అవ్వచ్చు. వీరెందుకు నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అని తలంపు నీలో రావచ్చు. అయితే ప్రభు ఆదాముకు చెప్పిన మాటనే మనకును జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి నిర్ణయము తీసుకునేదానికి స్వేచ్ఛను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు తీసుకునే నిర్ణయము నీ హృదయ తలంపులను బట్టి ఉంటున్నది అని గ్రహించుకోవాలని ప్రభు ఈ ఉదయకాల సమయంన మాట్లాడచ్చు. నీకు ఆయన స్వేచ్ఛ ఇచ్చినాడు. నీవు మంచిని కోరుకుంటావో చెడుగును కోరుకుంటావో అది నీ యొక్క ఉద్దేశమై ఉన్నది, లేకపోతే నీ యొక్క ఆలోచనగా ఉంటున్నది. కయ్యేను హేబేలు యొక్క అర్పణలను తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఈ అర్పణే నీవు తీసుకొని రావాలని వారి యొక్క చెప్పలేదు. వారు తమ యొక్క హృదయ ప్రేరేపణను బట్టి వారికి ఇష్టమైన అర్పణను తీసుకొని వచ్చినాడు. కానీ దేవునికి ఏదైతే ఇష్టముగా ఉన్నదో, ఏదైతే ఆయన అంగీకరించాలనుకున్నాడో దానినే అంగీకరించాలి. స్వేచ్ఛ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఒక నిర్ణయము తీసుకునేదానికి నీకు స్వేచ్ఛ అనుగ్రహించబడుచున్నది. అయితే ఆ స్వేచ్ఛను నువ్వు ఎలాగూ కాపాడుకుంటున్నావు? ఆదాముకు సెలవిచ్చినాడు, ఇవన్నీ తినొచ్చు, కానీ ఆ ఒక్క ఫలము నువ్వు తినరాదు. అది తిన్న దినమున నీవు తప్పక మరణింతు అని. ఎప్పుడైతే ఆదాము ఆ కార్యమును మర్చిపోయి ఆ ఫలమును తిన్నాడో, దేవుని యొక్క హెచ్చరికను మర్చిపోయి ఆ ఫలమును తిన్నాడో, నిజముగా తాను దిగంబరుడుగా ఉన్నాడు, పరిశుద్ధతను కోల్పోయినాడు. దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన ఆదాము దేవుని యొక్క ఆత్మను అతని యొక్క నాసికారంధ్రంలో ఊది జీవింప చేసిన కార్యమును మర్చి తాను ఎప్పుడైతే దేవుని మాటకు లోబడకుండా తినరాని ఫలమును తిన్నాడో, తాను దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడన్న కార్యము మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు నేను ఎలాగో జీవించాలన్నది నీ నిర్ణయముగా ఉంటుంది. అయితే దేవుని యొక్క చిత్తానుసారముగా నీవు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. నీవు దేవుని యొక్క మార్గములో నడుచుతూ నీ హృదయాన్ని కాపాడుకుంటూ నడిచినట్లయితే ప్రభు తన కృపను నీ మీద అపారముగా కుమ్మరిస్తాడు. నీవు దేవుని యొక్క మాటలను మర్చిపోయి నీ సొంత తలంపులను బట్టి నీ ఆలోచనలను బట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే నీవు తీసుకున్న నిర్ణయాలను బట్టి అనేక సార్లు దేవుని యొక్క కృపకు దూరం అయిపోతున్నావని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున నీ నిర్ణయం ఏమై ఉన్నది? నీ తలంపులు ఎలాగున్నాయి? దేవునికి నీకు మధ్యలో ఎలాంటి సహవాసం ఉన్నది? ఆయన మాటకు
తగిన రీతిగా నేను జీవించాలన్న మనస్సు కలిగి ఉన్నావా, లేక ఎవరు చూస్తున్నారులే అన్న రీతిగా లోకానుసారముగా జీవిస్తూ నీ నిర్ణయాలు నీవు దేవుని చిత్తానికి విరోధముగా తీసుకుంటూ, అది నీ వివాహ విషయం అవ్వచ్చు, నీ యొక్క ఉద్యోగపరమైన కార్యంలో అవ్వచ్చు, లేక ఇంకా ఏమైనా అవ్వచ్చు, నీ కుటుంబంలో ఒక మంచి కార్యము చేయాలన్నా సరే, నీ గృహమును కట్టుకోవాలని ఆశించిన, అనగా ఇల్లు కట్టుకోవాలని ఆశించిన సరే, నీ తలంపులను ప్రక్కన పెట్టేసి దేవుని యొక్క తలంపులకు ప్రాముఖ్యతనివ్వాలన్నది ప్రభు నేర్పిస్తున్న కార్యం. నీకు స్వేచ్ఛనిస్తున్నాడు, అయితే ఆ స్వేచ్ఛను దేవుని యొక్క చిత్త ప్రకారము చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానికి విరోధముగా వెళ్ళినప్పుడు, దేవుని యొక్క మాటకు విరోధముగా వెళ్ళినప్పుడు, ఎలాగైతే ఆదాము ఏదేను వనములో నుండి బయటికి త్రోలివేయబడ్డాడో, అలాగూ నీవు కూడా దేవుని యొక్క కృపకు దూరమైపోతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయ కాలమున నీ హృదయమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకొని, ఆయన వైపు చూస్తూ, ఆయన యొక్క మాటకు లోబడుతూ, నీ నిర్ణయములు నీవని గ్రహించుకొని దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకునేదానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, ఈ ఉదయ కాలమున నీవిచ్చిన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ మాటకు లోబడి దేవా నీ వైపు చూస్తూ నడిచేదానికి, నీ చిత్తానుసారముగా జీవించేదానికి మొదటిగా నీవిచ్చిన స్వేచ్ఛను నాయన మేము సరిగ్గా ఉపయోగించుకునే వారిగా చేయమని, మా బలహీనతలన్నిటిని నాయన సరిచేసుకొని నీ వైపు చూసి నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.